హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్లోని ఉద్యోగాలు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సంబంధించిన ఉద్యోగాలు ఫ్రెండ్స్. 309 ఉద్యోగాలు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. శాలరీ పరంగా చూసుకుంటే 40,000 నుంచి 1.4 lakhs వరకు మనకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి అనుభవం అనేది లేకుండా కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నిరుద్యోగులకు ఒక గొప్ప శుభవార్త. ప్రైవేట్ రంగ ప్రముఖ సంస్థ అయినటువంటి ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఉద్యోగం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో పోస్ట్ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవధి, ఎంపిక విధానం, బెనిఫిట్స్, ఇతర ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవడం ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కింద ఉన్న ఎయిర్పోర్ట్ సంస్థలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. భారీ రిక్రూట్మెంట్ అనేది మనం తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మిగతా విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం పోస్టుల వివరాలు చూసుకుంటే 309 ఫ్రెండ్స్. అలాగే యూఆర్ వాళ్ళకు 125 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 30 పోస్టులు ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ వాళ్ళకు 72 పోస్టులు ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ వాళ్ళకు 55 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎస్టీ వాళ్ళకు 27 పోస్టులుగా టోటల్గా 309 పోస్టులు మనకు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఏజ్ లిమిట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా తర్వాత చెప్తాను. విద్య పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ 3 years డిగ్రీ బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఫుల్ టైమ్ ఇంజనీరింగ్, బీటెక్, బీఈ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వయసు పరంగా చూసుకుంటే 27 సంవత్సరాల లోపు ఉండాలి. కేటగిరీ ప్రకారంగా 3 నుంచి 10 సంవత్సరాల వరకు సడలింపు అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. జీతం పరంగా చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, 40,000 నుంచి 1.5 లక్ష వరకు, అదే 1,40,000 వరకు మనకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అప్రాక్సిమేట్లీ 30 LPA వరకు మనకు రావడం అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మంచి అవకాశం అనేది ఇది మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ వచ్చి జనరల్ కేటగిరీ వాళ్ళు 1,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర స్టూడెంట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఎస్సీ వాళ్ళకు, మిగతా ఎస్టీ వాళ్ళకు అనేది ఫీజు మటుకు ఎటువంటిది ఉండదు ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత వాయిస్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇట్లా 3 విధాలుగా మనకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి కంప్యూటర్ బేస్ ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ వచ్చి వాయిస్, మనం స్పీచ్ ఇవ్వడం అనేది అదే ఇంటర్వ్యూ ద్వారా అట్లా లైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మూడోది వచ్చి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫిజికల్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్ట్ వచ్చి ఈ మంత్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 25th నుంచి నెక్స్ట్ మంత్ 24 వరకు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 25th స్టార్ట్ అయ్యి మే 24న ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు తప్పకుండా టైం అనేది చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చాలా టైం కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఎలాంటిది ఉండడం లేదు, కాబట్టి మీరు అప్లై చేసుకున్నా కానీ బెటర్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాంటి మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ను మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తానని సెలవు తీసుకుంటున్నాను.